మాకు ఇక్కడ పని లేదని చెప్పి మా నాన్న టిప్పర్కి అయితే వచ్చినాము. ఇది మా మామది అయితే అనమాట. మా ఊరు నుంచి క్రెజర్ వచ్చేసి ఒక 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఇదే మట్టిపాట పోటీ పోవాలి. ఈ నుంచి వచ్చేసి ఇప్పుడు మొత్తం గుట్ట దాటిన తర్వాత మొత్తం చెడ ఉంటుంది. చెడ దాటిపోయి అవతల క్రెజర్ ఉంటుంది. ఆ క్రెజర్ కాడ అయితే కంకర్ నింపుకొని రావాలి. పాట అయితే చూడండి ఇంత ఘోరంతో వర్షం పడ్డకు. అదే గుట్ట అనమాట. గుట్ట పైకి వెళ్ళిపోవాలి మనము. ఇదన్నమాట గుట్ట. గుట్టకి వెళ్ళి ఒక పైకి ఎక్కాలి. నుంచి పైకి వచ్చేసినాక ఒక ప్రెషర్ ఏమో ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. ఇంకో ప్రెషర్ ఏమో అవతల ఇంకో ప్రెషర్ ఉంటుంది. మనం దగ్గర వెళ్ళేదైతే రైట్ సైడ్ ప్రెషర్ కాబట్టి ఇక్కడైతే వెళ్ళాలి. చూపిస్తాయి ఇప్పుడైతే పాటలు ఎట్లా ఉంటుందో. చాలా ఘోరం అయితే ఘోరం ఉంటుంది. ట్యాంకర్ అయితే గుట్టల్లో ఎక్కువ ఉంటుంది. ట్యాంకర్ వరకు కూడా మాత్రం పక్క ఈ రోడ్డు మాత్రం చూసే మాత్రము పాట ఎట్లా చూపిస్తాం. ఇంకోటి నా బుల్లర్ మాత్రం సండే ఇక్కడ ఉన్న లేబర్ మార్కెట్ కూడా నా బుల్లర్ అయితే వస్తుంది. టిప్పర్ పరిస్థితి ఇట్లా ఉంటే నా బుల్లర్ అయితే ఆలోచన ఎట్లా ఉంటుందో. ఘోరం అయితే ఘోరం ఉంటుంది. రెగ్యులర్ కంట్రోల్ వీలైతే ఇక్కడ ఇది వచ్చేసి మా ఊరు పక్కనే మా ఊరు కిందికి వస్తుంది. ఆ తండోలో ఏమన్నమాట. కానీ ఇక్కడ ప్లాస్టిక్ వేపిన మాత్రం ఇక్కడ మొత్తం అయితే ఇబ్బంది ఉంటుంది. ఆవులు గిన ఏమన్నా ఉంటే కట్టేస్తే దూరం కట్టేసుకుంటారు. అదే ప్లాస్టిక్ ఉన్నప్పుడు అయితే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళు. ప్లాస్టిక్ వేసినప్పుడు మొత్తం ఘోరం ఉంటుంది. ఇక్కడ వరకు వస్తుంది. ప్లాస్టిక్ వేస్తే ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట దాంట్లో. దోసానం పంపించే నాటి కూడా ఎట్లా అనుకుంటారేమో ఎత్తేసానికి. పండ్లు ఖరాబు, మంది ఖరాబు. మిషన్ నడిచినప్పుడు కంకరైనా బంకర్లలో ఎక్కువైనప్పుడు ఇక్కడ నుంచి స్టాప్ చేసి పెట్టుకుంటారు. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ నుంచి ఎత్తుకొని పోతారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ ప్రెషర్ కాడికి అయితే పోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సినది కంకర బ్లాక్ బంకర 20 mm వచ్చేసి ఇక్కడ అయితే లేదు. మొత్తం 6 mm 12 mm అన్నమాట. ఇది వచ్చేసి 70 mm అన్నమాట. మొత్తం మిక్సింగ్ అయి ఉంటుంది. ఆ పక్కన ఉన్నది అన్నమాట. స్లాబ్ వాడతారు. ఇగో ప్రజెంట్గా అయితే మిషన్ బంద్ ఉన్నట్టుంది. ఇగో మన లేబర్ అంతా ఇక్కడ ఖాళీనే కూస్తారు. మిషన్ బంద్ ఉన్నట్టుంది. ఇదే అన్నమాట ఆఫీసు. ఇదే అన్నమాట క్రెషరు. ఎందుకో కానీ ఈరోజైతే మిషన్ అయితే బంద్ ఉన్నట్టుంది. మిషన్ అయితే నడుస్తలేదు.
ఇవేనమాట బంకర్లు. ఇవి వచ్చేసి 5 ఉంటాయి. ఇది ఒకటి వచ్చేసి ఇది 12 mm బంకర్ అన్నమాట. ఇది ఒకటి వచ్చేసి డస్ట్ అయితే ప్రజెంట్గా అయితే లేదు. ఇది వచ్చేసి డస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి 6 mm అన్నమాట. 6 mm అయితే ఏం లేదు, కాల్ చేసిరు. ఇప్పుడు మన బండి లోడ్ చేసుకునేది ఇదే కంకర అన్నమాట. 20 mm ఈ స్లాబ్కి వాడతారు. ఇక లాస్ట్ బంకర్ వచ్చేసి 40 mm అన్నమాట. బెడ్కి అయితే పోస్తారు దాన్ని. ఇట్లా ఉంటుంది క్రెషర్ అయితే. ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. ఇదే వైబ్రేటర్ అన్నమాట. మనకు కంకర వచ్చేసి ఈ టిప్పరు ముందరికెళ్ళి తీసుకొచ్చి అందులో అయితే వేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి కొంచెం సన్నగా అయ్యి ఇండ్లకైతే వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చేసి ఇండ్లకైతే వచ్చి వేరే అయిపోతుంది. ఇదంతా చూడండి బంకర్లు. కాలు అవుతుంది కాబట్టి కంకర చూడండి ఎట్లా కదులుతుంది. డస్ట్ మాత్రం ఫుల్ వస్తుంది. నాలుగేళ్ళు నడిపినాయి బండి అయితే. సేమ్ అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడైనా గట్టే ఉంది. బండి అయితే చూసి కదా ఒకప్పుడు డెకరేషన్ చేసి బండి ఇప్పుడైనా గట్టే ఉంది. 4 ఏళ్ళు వరుసగా అయితే ఇదే బండి నడిపినండి. ఇవన్నీ ఎందుకంటే ఇదైతే నేను వేయలేదు. సీటు నా ఓన్గా మా ఓనర్తో చెప్పి నేను ఓన్గా కుట్టించుకున్నట్టు ఈ బండి సీట్ అయితే. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడైనా గట్టే ఉంది. 4 ఏళ్ళు అయితే నడిపినట్టు ఈ బండిని అయితే. ఎంకిల పేరు ఒకప్పుడు 4 ఏళ్ళ కింద రాసినట్టు అండమాడుతున్నా అట్లనే ఉంది బండి అనేది. సూపర్వైజర్ ఈయన అదే మన కన్నా అని చెప్పి సూపర్వైజర్ ఇక్కడ. ప్రతి చిట్టికి అయితే ప్రతి బండికి అయితే చిట్టి అయితే మొత్తానికి అయితే బండి వెళ్తున్నాము. మళ్ళీ అయితే మెయిన్ రోడ్ అయితే వచ్చేసాం. 4 కిలోమీటర్లు రాట్పేట అల్లూరి పాయింట్ వచ్చేసి అన్నీ అన్నమాట. ఈ నుంచి అలా పోయింది ఒక ఎత్తు అయితే. ఆ ప్రెజర్కి బయటకు వచ్చింది మాత్రం ఒక ఎత్తు అయింది మాకైతే. నిన్న ఉన్న ఖాళీ ఉన్నప్పుడు బెంచ్ పడి కట్టేది. ఇప్పుడు లేక చిన్న పనికి వచ్చినప్పుడు చాకోలే పండగ అని చెప్పేది కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. 2 రోజులు అయితే మళ్ళీ అలవాటు అయిపోతుంది అన్నమాట.
చూసుకొని అయితే పోవాలి. ఎందుకంటే ఇక్కడ రెండు మూడు సార్లు అయితే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇలా రూపాయలు ఎట్లా ఉందో జాగా మాత్రం నిన్న మొన్న వర్షాలు అయితే వస్తుంది. మళ్ళీ దిగబడే మూమెంట్ ఉందో ఎట్లా ఉందో ఎంత లేకున్నా మన బండి మనది కాబట్టి చూసుకుంటే ట్రై చేయాలి. మనం చెప్పినట్టు పోతే మాత్రం దీనికి ఇలా చేసి చెప్తానమాట. ఫుల్ కడే మొత్తానికైతే అన్లోడ్ అయిపోయింది. మన ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.